హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటూ మన ఛానల్కి వెల్కమ్ చెప్దామా. ఇవాల్టి హెల్తీ రెసిపీలో గోండు లడ్డు ఎలా చేయాలి, దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా మన ఛానల్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదైనా ఒక రెసిపీ చేయడమే కాదు, దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ని కూడా తెలుసుకోవడం. ఇది చాలా ముఖ్యంగా గోండు గురించి అయితే తెలుసుకుందాం. గోండు అనేది ఒక ఎనిబుల్ గమ్, న్యాచురల్ పదార్థం. దీన్ని ఎక్కువగా లడ్డూలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రసవం టైంలో స్త్రీలకు వచ్చే నడుము నొప్పి, బాడీ పెయిన్స్ నుంచి తొందరగా రికవర్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. వృద్ధులకు, చిన్నపిల్లలకు ఎముకలు బలాని కోసం అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈ లడ్డుని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు అన్నీ కూడా చాలా ప్రోటీన్ ఉన్నవి, శక్తివంతమైనవి. సరే, అయితే మనం ముందుగా లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. దానికోసం అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, అది ఇది అని ఏమీ లేదండి, మీకు ఏది నచ్చుతుందో, మీకు ఏది ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో అయితే నేను నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అందులోనూ మకానా అనేది చాలా మంచిది హెల్త్కి, అది కూడా అందరికీ తెలిసిందే. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంపింగ్ సీడ్స్, చియా సీడ్స్, ఇలా ఏవి మీకు అందుబాటులో ఉన్నవి, ఏవి మీరు నార్మల్గా తినలేరు అనుకుంటే ఇలా లడ్డూలాగా మిక్స్ చేసేసుకొని తింటే మాత్రం ఎముకలకి శక్తినిస్తుంది, అలాగే ఒంటికి తక్షణం శక్తినిస్తుంది అన్నమాట. అంతా ఇంత ఏదో ఒకటి అని అయితే నేను చెప్పలేను, కానీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఎముకలకి ఎందుకు బలం అంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఎముకల సందులు బలంగా ఉంటాయి. చాలామంది వయసు మీద పడిన వాళ్ళకి ఎక్కువగా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఉన్న వారికి ఎముకల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల ఇలాంటి పెయిన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇది తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రసవించిన స్త్రీలలో వాళ్ళ బాడీ అనేది చాలా పచ్చిగా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. అలాంటి ఒళ్ళు నొప్పులు రికవర్ అవ్వడానికి ఈ గోండు లడ్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి పెయిన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గోండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఏజ్ అనేది తొందరగా అవ్వకుండా చూస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది లేడీస్ ఎదుర్కొంటున్న సమస్య హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీనివల్ల పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇలాంటి హార్మోనల్ని బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ గోండు అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, హెల్త్కి చాలా మంచిది. అయితే ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గోండు లడ్డూని ఎలా చేయాలి అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను, వినండి. ఎలాంటి షుగర్స్ కూడా యాడ్ చేయలేదు, కానీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించి తీసుకోవాలి. మనం 1 కప్పు గోండు తీసుకుంటే దానికి 3 వంతులు ఏవైనా కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా 3-4 కప్పులు ఉండేలా చూసుకోండి. ఆ 3 కప్పుల డ్రై ఫ్రూట్స్, 1 కప్పు గోండు, అలాగే 1 కప్పు బెల్లము, ఇంకా 1 కప్పు గోధుమ పిండి, ఇవన్నీ కూడా నేతిలో వేయించాలి. బెల్లం మాత్రం పాకం పట్టాలి, అది కూడా మామూలు పాకం అయితే సరిపోతుంది. దీనికి తీగ పాకం అలా ఏం అవసరం లేదు. బెల్లం కరిగించేసి మనం ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే గోధుమ పిండిని కూడా మనం కొద్దిగా నేతిలో వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇందులో గోండు అనేది చాలా క్రిస్పీగా బాగా వేగాలి, లేదు అంటే తినడానికి రాదు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అదన్నమాట. అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని తర్వాత మిక్స్ చేసుకొని పాకం ఏదైతే ఉందో అది కూడా కలుపుకొని ఇలా లడ్డూలా మనకు కావాల్సినంత సైజులో లడ్డూనైతే చుట్టుకోవాలి. ఇది మనకి ఒక 20 to 1 month వరకు నిల్వ ఉంటుంది. ఒకవేళ హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ అన్హెల్తీ ఫుడ్ తింటూనే ఉంటారు కదా, ఇది డైలీ ఒక లడ్డు తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే కొన్ని విటమిన్స్ డెఫిషియన్సీ నుంచి అయితే కాపాడుతుంది. ఒకవేళ లడ్డు చుట్టడం రాకపోతే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. అలాగే 1 month వరకు స్టోర్ కూడా ఉంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.